గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో, మనం మాడ్యూల్ డెవలప్ చేస్తున్నాం గదా! సో, ఏడబ్ల్యూఎస్ కాన్సెప్ట్ నేర్చుకుంటూ, మాన్యువల్‌గా మనం డిస్కస్ చేస్తూ, తర్వాత దాన్ని టెర్రాఫార్మ్ యూజ్ చేసి ఎలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనేది చూస్తున్నాం. సో, జనరల్‌గా మీరు ఏ టెర్రాఫార్మ్ కోర్సెస్ తీసుకున్నా ఉడెమీలో గానీ ఆర్ ఎక్కడైనా, సో, ఈ మోస్ట్‌లీ ఇవే ఉంటదనమాట. వేరియబుల్స్, కండిషన్స్, ఫంక్షన్స్, లూప్స్ అండ్ దెన్ డేటా సోర్సెస్, అవుట్‌పుట్స్, లోకల్స్, ప్రొవిజనర్స్ అండ్ టీఎఫ్ఆర్స్ ఇవే ఉంటాయి. సో, బట్ అవి నేర్చుకుంటే వాటిని ఇంప్లిమెంట్ చేయకపోతే యూ కెనాట్ యూజ్ టెర్రాఫార్మ్ ఇన్ ఎ బిగ్ ప్రాజెక్ట్. ఫస్ట్‌లో కొంచెం మీకు కష్టంగా అనిపించినా బట్ దిస్ ఈస్ హౌ వి షుడ్ యూజ్ టెర్రాఫార్మ్. ఓకే. మనం ఏదో ఈC2 ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేయడానికో ఆర్ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయడానికో టెర్రాఫార్మ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో, వి నీడ్ టెర్రాఫార్మ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ 100% ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సో, అదే ఇప్పుడు మనం చేస్తున్నాం. యెస్టర్‌డే వి క్రియేటెడ్ AWS VPC, ఇంటర్నెట్ గేట్‌వే, అసోసియేటెడ్ పబ్లిక్ సబ్‌నెట్స్, ప్రైవేట్ సబ్‌నెట్స్. మనం డైనమిక్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఓకే. ఫస్ట్ 2 అవైలబిలిటీ జోన్స్ తీసుకొని, మనం హై అవైలబిలిటీ కోసం 2 ఏజెట్స్‌లో మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు లెట్ అస్ కంటిన్యూ. సో, ఇది మాడ్యూల్ డెవలప్‌మెంట్ టెర్రాఫార్మ్ AWS VPC అనేది. సో, మాడ్యూల్ డెవలప్ చేసేటప్పుడు ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయడానికి నేను VPC టెస్ట్ అని పెట్టుకున్నా. సో, టుడే యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. ఓకే. సో, ఇది డేటాబేస్ సబ్‌నెట్. సో, నేను ఇక్కడి వరకు చేశాం. VPC, ఇంటర్నెట్ గేట్‌వే, పబ్లిక్ సబ్‌నెట్స్, ప్రైవేట్ సబ్‌నెట్స్ అండ్ ఇప్పుడు డేటాబేస్ సబ్‌నెట్స్ క్రియేట్ చేద్దాం. ఓకే. అండ్ వేరియబుల్స్. ఓకే. యాహ్! సో, ఇది మాడ్యూల్ డెవలప్‌మెంట్. టెస్ట్ చేసేటప్పుడు ఐ నీడ్ టు గివ్ దోస్ వాల్యూస్ కదా! వేరియబుల్స్, డేటాబేస్ సబ్‌నెట్ CIDR. '21 and then '22. Database subnet and database subnet CIDR equal to okay. Terraform black. Okay. Terraform apply auto approve. ఓకే. సో, క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? VPC అయిపోయింది. ఇంటర్నెట్ గేట్‌వే అయిపోయింది. సబ్‌నెట్స్ అయిపోయింది. ఇంగా రౌట్ టేబుల్స్, రౌట్స్ క్రియేట్ చేయాలి. వాటిని అసోసియేట్ చేయాలి. సో, దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే నాట్ గేట్‌వే అండ్ దెన్ EIP క్రియేట్ చేద్దాం. ఎందుకంటే నాట్ గేట్‌వేని మనం రౌట్‌గా ఇవ్వాలి కదా! మన ప్రైవేట్ సబ్‌నెట్స్‌లో. సో, అందుకని ఫస్ట్ ఎలాస్టిక్ IP అండ్ నాట్ గేట్‌వే క్రియేట్ చేద్దాం. AWS ఎలాస్టిక్ IP టెర్రాఫార్మ్. మనకి జస్ట్ నాట్ గేట్‌వే కావాలి. సో, లెట్ మీ జస్ట్ టేక్ దట్. సారీ ఎలాస్టిక్ IP కావాలి.
ఇది EC2 ఇన్స్టెన్స్‌తో అటాక్ చేయడానికి. బట్ వి డోంట్ వాంట్ విత్ EC2 ఇన్స్టెన్స్. జస్ట్ ఎలాస్టిక్ IP మాత్రం కావాలంటే. ఓకే. ఐయామ్ జస్ట్ టేకింగ్ దిస్. ఈ పూల్ మనకేం అవసరం లేదు. సో ఇది మనం VPCకి అటాచ్ చేస్తున్నాం కదా, అంతే. ఓకే, VPCలో యూజ్ చేయడానికి మనం క్రియేట్ చేస్తున్నామని అంతే. అంతకు మించి ఇంకా వేరే ఆప్షన్ ఏం అవసరం లేదు. అండ్ మీరు చూస్తే క్రియేట్ చేసేటప్పుడు కూడా అక్కడ ఏం పెద్ద ఆప్షన్స్ ఏమి ఉండవు. జస్ట్ ఎలాస్టిక్ IP క్రియేట్, రియల్ గెట్ IP అడ్రస్. సో ఇది ఎలాస్టిక్ IP. అండ్ దీని తర్వాత ఏంటంటే AWS NAT గేట్వే, టెరాఫార్మ్. సో NAT గేట్వే మనం చూసాం కదా ఎలా క్రియేట్ చేయాలని. ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ NAT గేట్వే. మెయిన్ అని ఇస్తున్నాను. అలొకేషన్ వచ్చేసి AWS EIP.id. సబ్నెట్ దేంట్లో ఉండాలి? NAT గేట్వే. ఇన్ సమ్వన్ ప్లీజ్ రెస్పాండ్. సబ్నెట్ వచ్చేసి పబ్లిక్ సబ్నెట్లో ఉండాలి, ఎనీ పబ్లిక్ సబ్నెట్. సో లెట్ us టేక్ 1A. సో మనం రిసోర్సెస్ అన్ని 1Aలో పెడదాం. 1Bలో పెట్టాల్సిన అవసరం లేదు అంటిల్ 1A అనేది కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయితే తప్ప. సో AWS_subnet.public. ఇక్కడ పబ్లిక్ ఏంటి? ఇస్ ఇట్ ఏ లిస్ట్ ఆఫ్ పబ్లిక్ సబ్నెట్స్ ఆర్ జస్ట్ ఒక సబ్నెట్? సో ఇది లిస్ట్. కౌంట్ అనే పారామీటర్ ఎప్పుడైతే మీరు ఇంక్లూడ్ చేస్తారో అందులో 0 ఎలిమెంట్స్ ఉన్నా, 1 ఎలిమెంట్ ఉన్నా, ఇన్ఫినైట్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా అది లిస్ట్ కిందకే వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అది లిస్ట్. పబ్లిక్ ఆఫ్ మనకి ఫస్ట్ 0 అంటే 1A అనమాట, .id. ఓకే, నేను పబ్లిక్ సబ్నెట్లో పెడుతున్నా. అండ్ దెన్ ట్యాగ్స్. సో ట్యాగ్స్ మన సేమ్ అప్రోచ్. మర్జ్ var dot common tags, var dot NAT gateway tags. Okay, and then name వచ్చేసి let us give name. RoboShop-dev అని వస్తుంది. దట్ ఈస్ ఇనఫ్. అండ్ చూడండి, సో ఇంటర్నెట్ గేట్వే ఉంటేనే మనకి NAT గేట్వే అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ సబ్నెట్లో రౌట్లో ఇంటర్నెట్ గేట్వే అనేది మ్యాండేటరీ కదా. సో పబ్లిక్ సబ్నెట్ రౌట్లో మీరు ఇంటర్నెట్ గేట్వే పెట్టలేదు అనుకోండి, దెన్ NAT గేట్వే విల్ నాట్ బి యూస్ఫుల్. సో టెరాఫార్మ్ మోస్ట్లీ ఇంటర్నల్ డిపెండెన్సీస్ని రిజాల్వ్ చేస్తుంది. మీకు ఎక్కడైనా ఎక్స్ప్లిసిట్గా డిపెండెన్సీ మెన్షన్ చేయాలి అంటే యూ హ్యావ్ ఎ కీవర్డ్ కాల్డ్ డిపెండ్స్ ఆన్. సో ఇప్పుడు డిపెండ్స్ ఆన్ AWS ఇంటర్నెట్ గేట్వే డాట్ వాట్ ఈస్ దిస్ GW. ఓకే, సో 99.9% కేసెస్లో టెరాఫార్మ్కి డిపెండెన్సీ అనేది క్లియర్గా ఉంటుంది. బట్ ఫ్యూ కేసెస్లో ఏంటంటే సో టెరాఫార్మ్ కంట్రోల్లో ఉండదు. అలాంటప్పుడు యూ హ్యావ్ ఎ కీవర్డ్ కాల్డ్ డిపెండ్స్ ఆన్. సో దీన్ని యూస్ చేసుకొని మీరు ఎక్స్ప్లిసిట్గా డిపెండెన్సీని మెన్షన్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఓకే, ఇక్కడ మనం ఇంకా NAT gateway tags. Is it AWS NAT gateway tags? Just NAT gateway tags. ఓకే, సో ఇప్పుడు NAT గేట్వే అనేది క్రియేట్ అయిపోతుంది. సో తర్వాత మనం ఏం చేద్దాం? రౌట్స్ క్రియేట్ చేద్దాం. అండ్ దెన్ అసోసియేషన్స్. AWS route table Terraform.
జస్ట్ ఇది కాపీ చేస్తున్నా. సో ఫస్ట్ పబ్లిక్ రౌట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. AWS VPC డాట్ మెయిన్ డాట్ ఐడి. సో రౌట్ అనేది ఇక్కడ ఇవ్వద్దు, we will handle the route separately. Okay, so VPC ID and then same merge var dot common tags var dot public route table tags. And then name RoboShop public -dev. సో అలా మనకు నేమ్ కావాలి. ఇక్కడ RoboShop -dev వస్తుంది మనకి, అండ్ నేను -public అని ఇస్తున్నా. ఓకే, then that is fine. సో అలానే ప్రైవేట్, అలానే డేటాబేస్ రౌట్ టేబుల్. This is private. This is private. This is private. Okay. Then let's go for database. Okay. Private and then database route table tags. Okay. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. Terraform apply. Subnets వచ్చాయి. డేటాబేస్ యూస్. ఓకే, డేటాబేస్ ప్రైవేట్ టు పబ్లిక్ సబ్నెట్స్ వచ్చాయి. రౌట్ tables also created. NAT gateway క్రియేట్ అవుతుంది. ఓకే, సో రౌట్ టేబుల్స్ అయిపోయినాయి. ఇంకా మనం రౌట్స్ కూడా యాడ్ చేసి దెన్ అసోసియేట్ విత్ సబ్నెట్స్. సో రౌట్ కి కూడా మనకి రిసోర్స్ ఉంటుంది, AWS route Terraform. సో ఇది రౌట్. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ రౌట్ అనుకున్నాం. పబ్లిక్ రౌట్ టేబుల్లో నేను ఏం చేయాలి, ఫస్ట్ ఏం యాడ్ చేయాలి? సో అది పబ్లిక్ సబ్నెట్ పబ్లిక్ అవ్వాలి అంటే వాట్ షుడ్ ఐ డూ, విచ్ రౌట్ ఐ షుడ్ యాడ్? సో ఇంటర్నెట్ గేట్వేని యాడ్ చేయాలి, అప్పుడే అది పబ్లిక్ అవుతుంది. ఓకే, సో రౌట్ టేబుల్ ఏంటి? AWS route table dot public dot id. డెస్టినేషన్ వచ్చేసి ఇంటర్నెట్ కాబట్టి 0.0.0.0/0. ఇది VPC peering కాదు, this is internet gateway. Okay, gateway id equal to AWS internet gateway dot id. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక రౌట్ యాడ్ అవుతుంది పబ్లిక్ రౌట్ టేబుల్లో. ఇంటర్నెట్ డెస్టినేషన్, గేట్వే వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే. ఓకే, అలానే మనం ప్రైవేట్ రౌట్ యాడ్ చేయాలి. ప్రైవేట్ రౌట్
ప్రైవేట్ రౌట్లో ఏం యాడ్ చేయాలి ప్రైవేట్ టేబుల్లో? డెస్టినేషన్ వచ్చేసి ఇంటర్నెట్టే, బట్ ఇక్కడ ఏంటి గేట్వే ఐడి కాదు, ఇది నాట్ గేట్వే ఐడి. సో ఇక్కడ నాట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, నాట్ గేట్వే ఐడి. సో నాట్ గేట్వే ఐడి ఈక్వల్ టు AWS NAT gateway dot main dot id. అలానే డేటాబేస్ కూడా. ఓకే, సో ఇక్కడ యూజర్ స్పెషల్గా ఇవ్వాల్సింది ఏం లేదు రౌట్స్కి, సో దట్ వీఆర్ టేకింగ్ కేర్. ఓకే, స్పెషల్గా ఇవ్వాల్సింది ఏం లేదు, యూజర్ ఇన్పుట్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే చూడండి 3 రౌట్స్ యాడ్ అవుతున్నాయి. లెట్ మీ అప్లై. సో రౌట్ టేబుల్స్ అయిపోయింది, రౌట్స్ అయిపోయింది, ఇప్పుడు అసోసియేషన్ విత్ సబ్నెట్స్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి AWS రౌట్ టేబుల్ అసోసియేషన్ టెరాఫార్మ్. ఇలా తీసుకుంటే సో మనం ఏంటి సబ్నెట్ ని రౌట్ టేబుల్ ఐడీస్ ని ఇస్తే ఆటోమేటిక్ గా అసోసియేట్ అయిపోయినట్లే కదా. సో హియర్ అసోసియేషన్, నేను పబ్లిక్ అసోసియేషన్ ఇస్తాను. సో సబ్నెట్స్ మనకి ఎన్ని ఉన్నాయి 2 కదా, సో ఐ నీడ్ టు లూప్ ఇట్. సో లూప్ చేయాలి అంటే కౌంట్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ var డాట్ పబ్లిక్ సబ్నెట్స్ CIDR. ఓకే 2 కాబట్టి 2 టైమ్స్ లూప్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ సబ్నెట్ ఐడి ఈక్వల్ టు, ఇప్పుడు సబ్నెట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, సో లిస్ట్ ఆఫ్ హౌ మెనీ ఎలిమెంట్స్, సో లిస్ట్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. సో 2 ఎలిమెంట్స్ లో నాకు ఫస్ట్ కావాలి అంటే మనకి టెరాఫామ్ లో అగైన్ అనదర్ ఫంక్షన్, టెరాఫామ్ ఫంక్షన్ టు సెలెక్ట్ an element in the list. సో 2 ఉండొచ్చు 20 ఉండొచ్చు, బట్ మీకు ఏది కావాలో అనేది తెలుసుకోవాలి అంటే వీ హ్యావ్ ఎ ఫంక్షన్ కాల్డ్ ఎలిమెంట్. ఒక లిస్ట్ లోంచి పర్టికులర్ ఎలిమెంట్ ని తీసుకోవడానికి చూడండి, నేను ఇక్కడ ఏం పాస్ చేయాలి, ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఎలిమెంట్. ఓకే ఫస్ట్ లిస్ట్ పాస్ చేయాలి. లిస్ట్ ఏంటి AWS సబ్నెట్ డాట్ పబ్లిక్ స్టార్ డాట్ ఐడి. అప్పుడు ఏమొస్తుంది నాకు పబ్లిక్ సబ్నెట్స్ లో ఉండే 2 ఐడీస్ వస్తాయి, లిస్ట్ రూపంలో వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ కౌంట్ డాట్ ఇండెక్స్ అని ఇచ్చానంటే సో ఫస్ట్ టైం లూప్ అవుతున్నప్పుడు 0th ఎలిమెంట్ వస్తుంది, సెకండ్ టైం లూప్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. దెన్ ఇట్ విల్ ఆటోమేటికలీ అసోసియేట్. ఓకే చూడండి సింపుల్. సో అలానే we need to associate for private subnet CIDR, and then this is going to be private, this is going to be private. Correct enough? Are there any mistakes? No. So let me add database. ఓకే అసోసియేషన్స్ కూడా అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా పేరింగ్ కనెక్షన్ ఒక్కటే ఉంది. సో లెట్ us apply till here.
Okay, case study. Let us see. Dev association is done properly. Private association is done with private subnets. Public route table association is done with public subnets. And then routes are properly added. So nice. So మనకి ఇది ఇక్కడ వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి పీరింగ్. సో పీరింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉండకపోవచ్చు. పీరింగ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది? సో బై డిఫాల్ట్ రెండు VPCs మధ్యలో కనెక్షన్ అనేది నాట్ పాసిబుల్ బై డిఫాల్ట్. మీరు వేరే VPCలో ఉండే రిసోర్సెస్తో కనెక్ట్ అవ్వాలి అనుకుంటే దెన్ యూ రిక్వైర్ పీరింగ్. సో జనరల్గా ఏమవుతుంది అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లైక్ HDFC బ్యాంక్ ఇలాంటి బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళు ఒక కంపెనీ మీద డిపెండ్ అవ్వరు. విప్రో, HCL, TCS ఇలా 3-4 కంపెనీస్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఒక్కొక్క మాడ్యూల్ అనేది ఒక్కొక్క కంపెనీ డీల్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ట్ ఒక కంపెనీ డీల్ చేస్తుంటే కేటలాగ్ ఇంకొక కంపెనీ డీల్ చేస్తుంటుంది. ఎందుకంటే అది చాలా పెద్ద అప్పుడు HCL కంట్రోల్ ఒక అకౌంట్ ఉంటుంది, విప్రో కంట్రోల్ ఒక అకౌంట్ ఉంటుంది. ఆ 2 అకౌంట్స్లో ఉండే 2 VPCస్ని మనం కనెక్ట్ చేయాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ పీరింగ్ కనెక్షన్ అనమాట. ఓకే, సో అది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ఏం చేయబోతామంటే డిఫాల్ట్ VPCలో మనం ఒక VPN ని పెట్టేసి ఆ VPN నుంచి మనం రోబోషాప్కి కనెక్ట్ అవుతాం, లైక్ హౌ వీ డూ ఇన్ ద కంపెనీస్. సో బట్ ఎనీహౌ, సో వాట్ ఎవర్ ద యూస్ కేస్ వీ షుడ్ నో పేరింగ్. సో ఇప్పుడు నేను పేరింగ్ అనేది సపరేట్గా రాస్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పేరింగ్ వచ్చేసి users can decide peering required or not. Okay, so if required, 2 cases. First వచ్చేసి they have to give peering VPC ID, or second thing, they don't give peering VPC ID. If they are not giving peering VPC ID, we will consider default VPC. ఓకే, సో చూడండి ఇక్కడ రిక్వెస్టర్ వచ్చేసి రోబోషాప్, యాక్సెప్టర్ వచ్చేసి either యూజర్ ఏదైతే ఇస్తే ఆ పేరింగ్ VPC ఆర్ డిఫాల్ట్ యూజర్ ప్రొవైడెడ్ VPC ఆర్ డిఫాల్ట్. ఓకే, ఇక్కడ చూడండి కొంచెం జాగ్రత్తగా మనం కొన్ని కండిషన్స్ అప్లై చేద్దాం. ఇప్పుడు పీరింగ్ కనెక్షన్ let us take AWS VPC peering Terraform. సో సింటాక్స్ అయితే ఇది పీరింగ్ అని ఇచ్చాను. సో ఇక్కడ పీర్ ఓనర్ అన్నది అది ఆప్షనల్. ఓకే, సో నెక్స్ట్ మనకి రిక్వెస్టర్ కావాలి. రిక్వెస్టర్ ఎవరు ఇక్కడ? సో ద ఐడి ఆఫ్ ద రిక్వెస్టర్ VPC. సో ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు VPC ID ఈక్వల్ టు ఎవరు ఇక్కడ రిక్వెస్టర్? రోబోషాప్ AWS _VPC.main.id. సో మనం ఈ మాడ్యూల్ యూస్ చేసి ఏదైతే VPC క్రియేట్ చేస్తామో అదే రిక్వెస్టర్ అనమాట. సో ఫస్ట్ అసలు మనం యూజర్ని అడగాలి, డూ యూ రిక్వైర్ పేరింగ్ ఆర్ నాట్. ఇక్కడ ఏమి ఇంప్లిమెంట్ చేద్దాం? ఒక వేరియబుల్ కావాలి నాకు. సో ఆ వేరియబుల్ ఏంటంటే వేరియబుల్ ఈజ్ peering required. So what should be the type?
bool. Default, let us make it false. Okay, by default to false iddam. If they want, they need to set up true. So ఇప్పుడు ఏంటి ఇక్కడ count parameter ఇవ్వాలి. Count equal to var dot is peering required. ఒకవేళ అది ట్రూ అయితే 1, అదర్వైజ్ 0. ఓకే, ఫాల్స్ అయింది అనుకోండి, కౌంట్ 0 అంటే ఏంటి, అసలు ఇది రన్ అవ్వదు. కౌంట్ 1 అంటే ఏంటి, 1 టైం రన్ అవుతుంది. దట్స్ ఇట్. సో ఇలానే మనం కంట్రోల్ చేస్తాం. పిపిసి ఐడి అయిపోయింది. రిసోర్స్ రిక్వెస్టర్, యాక్సెప్టర్ వచ్చేసి కన్ఫ్యూజ్ చేస్తున్నాను అన్ని ఆప్షన్స్. peer VPC ID. Okay, ఇది acceptor, the ID of the VPC with which you are creating the VPC peering connection. సో ఇక్కడ ఏంటి, 2 ఆప్షన్స్. ఒకటి peering required అయితే మనకి యూజర్ ఏంటి, ఐదర్ అదర్ VPC ID మనకి ఇవ్వాలి. ఇఫ్ అతను ఇవ్వలేదు అంటే మనం ఏం చేయాలి, we need to get the default VPC. సో ఇక్కడ ఒక వేరియబుల్ acceptor VPC ID type equal to string, default equal to empty. సో చూడండి, ఒకవేళ అతనికి స్పెసిఫిక్ VPCతో కావాలి అనుకుంటే అతని వేరియబుల్స్లో మనకి ఆ పర్టికులర్ VPC ID పంపిస్తాడు. ఒకవేళ పంపించలేదు అంటే మీనింగ్ ఏంటి, we need to get the default VPC ID. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ var dot acceptor VPC ID is empty. If it is empty, okay, నాకు ఇక్కడ ఏం కావాలి, if it is empty, what should I get? I need to get default VPC ID. Default VPC ID ఎలా వస్తుంది నాకు? How can I get default VPC ID? So last time మనం డిస్కస్ చేసాం. Just think, how can I get default VPC ID? Okay, data sources use చేసి Terraform data source to get default VPC ID. ఇక్కడ ఏం చేయాలి, డిఫాల్ట్ ఈక్వల్ టు ట్రూ అని ఇవ్వాలి. చూడండి, లాస్ట్ టైం we discussed. ఓకే, సో నేను ఇక్కడ I need to write it. Data dot AWS underscore VPC dot default dot ID. ఓకే, అదే కదా. ఒకవేళ ఎంటీ కాకపోతే then it means he gave the VPC ID, acceptor VPC ID. ఓకే, auto accept equal to, ఒకవేళ డిఫాల్ట్ అయితే మన కంట్రోల్లోనే ఉంటుంది. If then it is true, otherwise false. ఓకే, సో అప్పుడు ఆటో యాక్సెప్ట్ అనేది, సో దే హ్యావ్ టు మాన్యువల్లీ యాక్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు 2 VPCs ఉన్నాయనుకోండి, మనది క్యాటలాగ్, ఇంకొకటి కార్ట్.
సో అది మనం ఆటో యాక్సెప్ట్ చేయలేం కదా, దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ VPC దెన్ ఇట్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ యాజ్ ట్రూ. ఓకే, యా, దట్స్ ఇట్. And then tags. As usual, merge function var dot common tags, var dot VPC pairing tags. సో నేమ్ వచ్చేసి ఏం కావాలి మనకి, నేమ్ ఈక్వల్ టు లోకల్ డాట్ నేమ్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, రోబోషాప్ -dev అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేయాలి. సో నేను ఇప్పుడు ఈ పేరింగ్ రిక్వైర్డ్ అనేది ఇక్కడ ఓవర్ రైడ్ చేయాలి. బై డిఫాల్ట్ ఏం వాల్యూ ఇచ్చాను నేను ఈ పేరింగ్ లో, ఫాల్స్ ఇచ్చాను కదా. సో ఇక్కడ ఐ నీడ్ టు ఓవర్ రైడ్ ఇట్. ఈస్ పేరింగ్ రిక్వైర్డ్ డిఫాల్ట్ ఈక్వల్ టు ట్రూ. సో ట్రూ ఇస్తే ఏమవుతుంది, పేరింగ్ అనేది ఇక్కడ 1 వాల్యూ సెట్ అవుతుంది, ఈ కోడ్ రన్ అవుతుంది. ఈ కోడ్ రన్ అయినప్పుడు సో యాక్సెప్టర్ VPC ఏముంది ఇక్కడ, ఆటోమేటిక్ గా ఎంటీ ఉంది. సో దెన్ we will fetch default VPC ID and then we will accept it automatically. Now let us check this. ఇక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, దట్ ఈస్ లైక్ డిఫరెంట్ అకౌంట్స్ అయితే. ఓకే, డిఫరెంట్ అకౌంట్స్ అయినప్పుడు దెన్ యూ నీడ్ టు refer this documentation. సో డిఫరెంట్ అకౌంట్స్ అయినప్పుడు దెన్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ రిసోర్స్ అని ఉంది, యూ నీడ్ టు యూస్ దట్. సో ఇది యాక్సెప్టర్ వాళ్ళ టెరాఫామ్ కోడ్ లో వాళ్ళు రాసుకోవాలి ఇది. ఓకే, సో డిఫరెంట్ అకౌంట్స్ అయినప్పుడు ఈ VPC పేరింగ్ కనెక్షన్ లో మనం ఏం చేస్తాం, మన అకౌంట్ ఐడి ఇచ్చి అండ్ దెన్ వాళ్ళ అకౌంట్ ఐడి ఇచ్చి దెన్ వి విల్ ఆస్క్ దెమ్ టు కీప్ దిస్ కోడ్ ఇన్ దేర్ అకౌంట్. ఓకే, అప్పుడు అది ఆటో యాక్సెప్ట్ అనేది అవుతుంది. సో దట్స్ టూ మచ్ కాంప్లికేటెడ్, విల్ సీ దట్ లేటర్. సో మన రిక్వైర్మెంట్ అయితే ఇప్పుడు సింగిల్ అకౌంట్ కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్. Is pairing required I set to true kada, then it should show some resource. No changes. Why?
ఓహ్! సో, ఇట్లా ఇస్తే సరిపోదు గదా! వాట్ షుడ్ వి డూ హియర్? వి నీడ్ టు పాస్ ఇట్, రైట్? Otherwise, how the module will understand? Okay, now let us see. It is successful. Let us check. Peering connection అనేది వర్కౌట్ అయింది. రిక్వెస్టర్ వచ్చేసి అవర్ సిఐడిఆర్, యాక్సెప్టర్ వచ్చేసి డిఫాల్ట్ విపిసి సిఐడిఆర్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నాట్ షుడ్ వి డూ నెక్స్ట్? పేరింగ్ కనెక్షన్ క్రియేట్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అయిపోయింది. ఆటోమేటిక్ ఆటో యాక్సెప్ట్ ట్రూ. సో నౌ వీ నీడ్ టు యాడ్ ద రౌట్స్. జస్ట్ పేరింగ్ కనెక్షన్ క్రియేట్ చేస్తే సరిపోదు, రౌట్స్ యాడ్ చేయాలి కదా. సో నౌ వీ నీడ్ టు యాడ్ ద రౌట్స్. Let me take the routes sample code. Okay, so ఇది వచ్చేసి యాక్సెప్టర్ రౌట్. ఒకవేళ యాక్సెప్టర్ విపిసి మన కంట్రోల్లో లేకపోతే, సో డూ యూ థింక్ we will get the access to add routes? No. ఓకే, సో అది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, వాళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేయాలి. సో ఇక్కడ కండిషన్ ఏంటి? దిస్ ఇస్ ద కండిషన్. సో ఫస్ట్ థింగ్ ఇది ఈ పేరింగ్ రిక్వైర్డ్. సో దీంతో పాటు మనకి యాక్సెప్టర్ విపిసి ఐడి ఎంటీ ఉంటే దెన్ వీ హ్యావ్ ద కంట్రోల్ ఆఫ్ క్రియేటింగ్ ద రౌట్ అనమాట. సో రౌట్ టేబుల్ ఏంటి ఇక్కడ? డిఫాల్ట్ విపిసి రౌట్ టేబుల్ కదా. హౌ వీ గెట్ డిఫాల్ట్ విపిసి రౌట్ టేబుల్? Terraform AWS default VPC route table ID. Data source again. Not resource, data source. సో ఇక్కడ చూడండి, మీరు చూసేటప్పుడు డేటా సోర్సెస్ లో చూడాలి ఇది. డేటా route table. I'm just keeping it as default, and then ఇక్కడ మెయిన్ రౌట్ టేబుల్ అన్నమాట. డాక్యుమెంటేషన్ లో సో ఇది ఇస్తే మనకి ఫిల్టర్స్ వస్తాయి చూడండి. డాక్యుమెంటేషన్ లో ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ లేదు, అందుకని ఐ జస్ట్ టుక్ ఇట్ డిఫరెంట్.
ఓకే. VPC ఐడి ఏంటి? AWS_VPC data AWS_VPC.default.id. ఫిల్టర్ వచ్చేసి association.main. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా మెయిన్ రౌట్ టేబుల్ వస్తుంది. ఇలా అయినా వస్తుంది, ఆర్ ఎల్స్ యూ జస్ట్ కమెంట్ దిస్ అండ్ ఆటోమేటికలీ యూ విల్ గెట్ డిఫాల్ట్ రౌట్ టేబుల్ అనమాట. ఇక్కడ ఇలా ఇచ్చినా కూడా. ఓకే, లెట్ us see. Now you can just practice filters. Route table ID equal to data.aws_route_table.default.id. ఓకే, డెస్టినేషన్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ ద డెస్టినేషన్? సో నేను డిఫాల్ట్ VPC రౌట్ టేబుల్లో యాడ్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద డెస్టినేషన్? RoboShop VPC కదా, var.vpc_cIDR. అండ్ దెన్ ఇక్కడ ఏంటి మనకి, let us see the route. So it is through peering. Okay, VPC peering connection ID. So ఇది route AWS_VPC peering connection.peering.id. ఓకే, సో ఇప్పుడు సెట్ అయింది. సో peering రిక్వైర్డ్ అనేది ట్రూ ఉండాలి అండ్ బోత్ డిఫాల్ట్ అయినప్పుడు దెన్ ఇట్ ఈస్ అండర్ అవర్ కంట్రోల్ కాబట్టి దెన్ వీఆర్ యాడింగ్ డిఫాల్ట్ రౌట్ టేబుల్, డిఫాల్ట్ VPC రౌట్ టేబుల్లో RoboShop CIDRని పెట్టి అండ్ త్రూ VPC peering మనం ఇచ్చాం. ఓకే, ఇలానే మనం మన పబ్లిక్ రౌట్ టేబుల్, ప్రైవేట్ రౌట్ టేబుల్, డేటాబేస్ రౌట్ టేబుల్ కూడా ఇవ్వాలి. పబ్లిక్ peering. ఓకే, సో ఇప్పుడు రౌట్ టేబుల్ ఐడి ఏంటి? ఇది AWS route table.public.id. వాట్ ఈస్ ద డెస్టినేషన్? డెస్టినేషన్ ఏంటి? నేను RoboShop పబ్లిక్ రౌట్ టేబుల్లో యాడ్ చేస్తున్నా. డెస్టినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద డెస్టినేషన్? CIDR, డిఫాల్ట్ VPC CIDR కదా. సో హౌ యూ విల్ గెట్ డిఫాల్ట్ VPC CIDR? data.aws_vpc.default.cIDR ఆప్షన్ ఉంటుంది. దట్స్ ఇట్. అలానే లెట్ మీ యాడ్ ఇట్ ఇన్ ప్రైవేట్ peering. So this should be private. So alane I should add it in database route table. Okay, సో ఇప్పుడు అన్ని రౌట్ టేబుల్స్లో మనకి peering అనేది యాడ్ అయిపోతుంది. సో డిఫాల్ట్ VPC రౌట్ టేబుల్ అండ్ దెన్ అవర్ పబ్లిక్ ప్రైవేట్ డేటాబేస్ రౌట్ టేబుల్స్. ఓకే, దట్స్ ఆల్. Some error. Missing resource instance key. Peering.tf లో line number 19. ఏం మిస్ అయింది? కౌంట్ సెట్. ఓకే, సో ఇందాక ఏం చెప్పాను నేను? కౌంట్ అనేది సెట్ అయినప్పుడు అది 1 అయినా 0 అయినా ఇట్ షుడ్ బి లిస్ట్ కదా. ఓకే, సో దిస్ ఇస్ వి నో ఇట్ ఈస్ సింగిల్ కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ యాస్ 0.
సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ప్రకారం మన మాడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నౌ యూ కెన్ గో అండ్ చెక్ peering connections, route tables. రౌట్ టేబుల్‌లో చూద్దాం, డేటాబేస్ రౌట్ టేబుల్‌లో. సో వీ గాట్ ద peering. అలానే పబ్లిక్ ప్రైవేట్ రౌట్ టేబుల్, వీ గాట్ ద peering. పబ్లిక్ రౌట్ టేబుల్, వీ గాట్ ద peering. అలానే మనకి డిఫాల్ట్ రౌట్ టేబుల్ దాంట్లో వీ గాట్ ద peering. సో దీంతో మన AWS మాడ్యూల్ అనేది కంప్లీట్ అయింది. AWS VPC మాడ్యూల్. సో ఇప్పుడు ఏంటిది? I need to publish to internet. Okay, so let me push it to the internet. And then let me destroy సో ఇప్పుడు ఇంటర్నెట్లో ఉంది నేను రాసిన మాడ్యూల్. ఇట్ ఈస్ ఇన్ అవర్ గిట్హబ్ అకౌంట్. సో ఇది నా అకౌంట్లో ఉండే మాడ్యూల్. సో దీన్ని ఇంటర్నెట్లో ఉండే వాళ్ళందరూ యూజ్ చేయాలి అంటే, లైక్ సమ్వన్ వాంట్స్ టు యూజ్ దిస్, అప్పుడు ఎలా యూజ్ చేయాలి? సో ఇప్పటి వరకు నేను ఎలా సోర్స్ని రిఫర్ చేశాను? సో ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ మై లోకల్. ఇప్పుడు మీరు ఈ మాడ్యూల్ని, ఇది గిట్హబ్లో ఉండే మాడ్యూల్ని యూజ్ చేయాలి అంటే దెన్ యూ నీడ్ టు రిఫర్ ఇట్ త్రూ ద గిట్హబ్. ఓకే, హౌ టు రిఫర్ Terraform module in GitHub. ఓకే, సో చూడండి ఇప్పుడు సోర్స్ వచ్చేసి, సోర్స్ అనేది ఎలా మెన్షన్ చేయాలి అంటే, సో నౌ సోర్స్ ఈస్ నాట్ ఇన్ మై లోకల్. జస్ట్ ఇమాజిన్ సోర్స్ ఈజ్ ఇన్ ఇంటర్నెట్. సోర్స్ ఈక్వల్ టు గిట్ కోలన్ మీ ఇది ఇవ్వండి ఇక్కడ. సో https and then ref equal to main branch. చూడండి, ref equal to main branch. సో ఇప్పుడు ఏమవుతుంది? సో నా లోకల్లో ఉన్నా లేకపోయినా పర్లేదు. సో ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ ద గిట్హబ్ డైరెక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. Terraform init. సో ఇప్పుడు ఇది రీఇనిట్ చేయాల్సి వస్తుంది. లెట్ us see. చూడండి ఇప్పుడు ఏమవుతుంది అది, డౌన్లోడింగ్ మాడ్యూల్స్ ఫ్రమ్ గిట్. సో ఇది ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ .terraform ఫోల్డర్లో ఇక్కడ పెట్టుకుంటుంది చూడండి, మాడ్యూల్స్లో రోబోషాప్ ఇక్కడ. సో నేను ఏదైతే రాసి ఇంటర్నెట్లో పెట్టానో ఆ కోడ్ అంతా ఆటోమేటిక్గా .terraform ఫోల్డర్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయి ఇంకా ఇక్కడ నుంచి రిఫర్ చేసుకుంటుంది అది. ఓకే, సో ఇప్పుడు మీరేం చేయాలి? సో యాజ్ ఎ ప్రాక్టీస్ ఫస్ట్ నేను ఇక్కడ చేసి పెట్టిన మాడ్యూల్ని మీరు యూస్ చేయాలి. ఫస్ట్ యూస్ దిస్ అండ్ దెన్ లెటర్ రైట్ యువర్ ఓన్ మాడ్యూల్. ఓకే, మీ అకౌంట్లో పెట్టుకోండి, అది యూజ్ అవుతుంది ఎప్పటికైనా ప్రొఫైల్లోకి. సో ఇట్లా చేస్తే సరిపోదు, యూ నీడ్ టు గివ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్. సో ఆ డాక్యుమెంటేషన్ లెటర్ రైట్ నౌ. సో ఒక్క మాడ్యూల్కి మనం చేద్దాం, డాక్యుమెంటేషన్ అనేది అన్నిటికీ సేమ్. సో నౌ యూ షుడ్ టెల్ మీ వాట్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్స్. ఓకే, AWS VPC module. So this module creates following resources. ఏంటవి? ఫస్ట్ VPC and then internet gateway. సో మనం క్లియర్గా రాయాలి, మనం జస్ట్ రాసి ఇంటర్నెట్లో పెడితే సరిపోదు, వేరే వాళ్ళు యూస్ చేయాలి అంటే యూ షుడ్ ప్రొవైడ్ డాక్యుమెంటేషన్. ఇంటర్నెట్ గేట్వే విత్ VPC association. Just tell me
So what I'm going, if I'm missing something, and then two public subnets resources. We are using high availability. We are getting first two agent automatically. Okay, so two public subnets in 1A and 1B, and then two private subnets in 1A and 1B, two database subnets in 1A and 1B, and then NAT gate, elastic IP, and then NAT gateway in 1A public subnet. అంతే కదా, and then public route table and then private route table and then database route table. And subnets and route table associations. Okay, what else? VPC peering if user request. Adding the peering route in default VPC if user don't provide accept a VPC explicitly. Okay. And then adding the peering routes in public, private, and database route tables. ఇవే కదా మనం క్రియేట్ చేసిన రిసోర్సెస్. ఎనీథింగ్ we missed it? That's all right. Yeah. So ఇది documentation. ఇప్పుడు we should write what are the mandatory and what are the optionals. So mandatory thing వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ అండ్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ ఈ రెండు మ్యాండేటరీ, ఎందుకంటే మనం వీటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇన్పుట్స్, వాట్ ఆర్ ద ఇన్పుట్స్? ప్రాజెక్ట్. సో ఇన్పుట్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. ప్రాజెక్ట్ నేమ్ is required. Your project name and then what else? Environment. Obviously required. Which environment you are working in. Okay. The next VPC CIDR. Is it optional or mandatory? Optional or required? Is it required?
No, it is optional because we have default value, right? Optional. Default value is 10.0.0.0/16. User can override. Next, enable DNS host name. Default value ఇచ్చామంటే that is optional. Default value is true. Right. Common tags, obviously optional. Better to provide. Okay, what else? VPC tags, optional. And then project name, environment type in the internet gateway tags, optional. And then what else? Public subnet CIDR. Is it required or optional? Mandatory or optional? Or required or optional? It is required. Okay. User must provide two valid public subnets CIDR. Okay. So, and then public subnet tags, optional. So let us write private and then database. Similarly, database. Okay. So దాని తర్వాత add gateway tags, optional. And then Gunny optional mostly. Public routable tags, optional. And then private routable tags, optional. And then database routable tags, optional. Is peering required? Optional. Default value is false. Acceptor VPC ID. Optional. Default value is default VPC ID. And then VPC peering tags, optional. Default value is empty. Type is map. Okay.
సో ఇవి ఇన్పుట్స్. అవుట్పుట్స్ వచ్చేసి ప్రజెంట్ మనం ఏమి ఇవ్వట్లేదు, బట్ వీ హ్యావ్ టు గివ్. ఓకే, అవుట్పుట్స్ ఏంటి? విపిసి ఐడి ఇవ్వాలి, పబ్లిక్ సబ్నెట్ ఐడీస్ ఏం క్రియేట్ అయ్యాయో ఇవ్వాలి, అండ్ దెన్ ప్రైవేట్ సబ్నెట్స్ ఏం క్రియేట్ అయ్యాయో ఇవ్వాలి, డేటాబేస్ సబ్నెట్ ఐడీస్ ఇవ్వాలి. సో ఇవన్నీ మనం నెక్స్ట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అవుట్పుట్ రాస్తున్నాం. అవుట్పుట్ విపిసి ఐడి వాల్యూ ఈక్వల్ టు aws_vpc.main.id. ఓకే, అవుట్పుట్స్లో ఇది మెన్షన్ చేయాలి. సో మ్యాక్సిమం మనం అన్ని అవుట్పుట్స్ ఇవ్వాలి యాక్చువల్లీ. సో బట్ వీ విల్ స్లోలీ డూ దట్. Outputs VPC ID created. ఓకే, సో అన్ని అవుట్పుట్స్ ఇవ్వాలి. మనం చూద్దాం నెక్స్ట్. సో ఇప్పుడు నేను దీన్ని పుష్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు నేను పెట్టిన ఈ డాక్యుమెంటేషన్ రిఫర్ చేసి దెన్ యూ షుడ్ బి ఏబుల్ టు యూజ్ దిస్ మాడ్యూల్ అనమాట. ఓకే, సో let us complete anyhow outputs. Output public subnet IDs. సో మనం అన్ని ఇవ్వాలి యాక్చువల్లీ. సో మనకు తెలియదు యూజర్ ఎలా యూజ్ చేసుకుంటాడు అనేది. బట్ వీ షుడ్ గివ్ ఆల్. పబ్లిక్ సబ్నెట్ ఐడీస్ ఇద్దాం, అలానే ప్రైవేట్ సబ్నెట్ ఐడీస్ ఇద్దాం. అలానే డేటాబేస్ సబ్నెట్ ఐడీస్ ఇద్దాం. సో ఇలా మనం అవుట్పుట్ ఐడీస్ ఇస్తేనే వాళ్ళు నెక్స్ట్ వేరే రిసోర్స్ని క్రియేట్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. అదర్వైజ్ దే కెనాట్ క్రియేట్ అదర్ రిసోర్సెస్. ఓకే, పబ్లిక్ సబ్నెట్ ఐడీస్ టు పబ్లిక్ సబ్నెట్ ఐడి క్రియేటెడ్, అలానే ప్రైవేట్ అలానే డేటాబేస్. ఓకే, ఇంకొకటి ఉంది మనకి దీంట్లో డేటాబేస్ సబ్నెట్ గ్రూప్ అని ఒకటి ఉంటుంది. సో డేటాబేసెస్ అనేది కొంచెం డిఫరెంట్ బిహేవియర్ కాబట్టి సో మనకి ఏంటంటే డేటాబేస్ సబ్నెట్ గ్రూప్ అనేది ఒకటి స్పెషల్గా ఉంటుంది. దాంట్లో మనం ఏం చేయాలంటే AWS డేటాబేస్ సబ్నెట్ గ్రూప్ జస్ట్ మీరు క్రియేట్ చేసిన డేటాబేస్ ఐడీస్ని యాడ్ చేయాలంటే. సింపుల్. సో డేటాబేసెస్ సబ్నెట్స్ క్రియేట్ చేసాం కదా, వేర్ ఇస్ ఇట్? Default name equal to ఇది RoboShop-dev. సబ్నెట్ ఐడీస్ వచ్చేసి రెండు మన సబ్నెట్ ఐడీస్ మనం ఇవ్వాలి. సో వాట్ ఈస్ అవర్ సబ్నెట్ ఐడీస్? AWS_subnet dot database of star dot id. ఓకే, మన రెండు సబ్నెట్స్ వస్తాయి. ఇక్కడ
యూ కెన్ క్రియేట్ ద సేమ్. ఒక్కసారి అప్లై చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఏం లేదు, ఇక్కడ మనకి ఆర్డిఎస్ అని ఒకటి ఉంటుంది కదా, ఈ ఆర్డిఎస్లో we have something called database subnet group. డేటాబేస్ కోసం మీరు క్రియేట్ చేసిన సబ్నెట్స్ని ఒక గ్రూప్ లాగా చేయడం అంతే, అంతకు మించి ఇంకక్కడ ఏం లేదు. ఇక్కడ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద మాడ్యూల్ డెవలప్మెంట్. మీరు చూస్తే ఓపెన్ సోర్స్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. టెరాఫార్మ్, AWS VPC మాడ్యూల్. చూడండి, టెరాఫార్మ్ AWS VPC మాడ్యూల్ అని కొడితే మనకి టెరాఫార్మ్ వాళ్ళే కొన్ని ప్రొవైడ్ చేస్తారు త్రూ గిట్హబ్. ఇలానే డాక్యుమెంటేషన్ ఉంటుంది, కొన్ని యూసేజ్ ఉంటాయి, ఒక థియరీ ఉంటుంది. సో ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి, రిసోర్సెస్ ఏమేమి క్రియేట్ చేస్తున్నారు, అండ్ దెన్ ఇన్పుట్స్ ఏంటి, అలానే అవుట్పుట్స్. ఇంత డెకరేషన్ మనకు అవసరం లేదు, టైం వేస్ట్. సో వీఆర్ జస్ట్ లర్నింగ్ ఇట్. అవుట్పుట్స్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అంతే. సో ఇక్కడ చూడండి, మెయిన్, అవుట్పుట్స్, వేరియబుల్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వచ్చు. సో ఈ ఎగ్జాంపుల్స్లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఎలా యూస్ చేయాలి అనేది మెన్షన్ చేసి ఉంటారు. ఇప్పుడు నేను కూడా మనం చేసిన VPC టెస్ట్ ఉంది కదా, ఆ ఎగ్జాంపుల్ని అక్కడ ఇవ్వచ్చు. లైక్ I can create examples folder and inside that complete. సో ఇప్పుడు మనం VPC టెస్ట్లో పెట్టాం కదా, వీటన్నిటిని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వచ్చు. Okay, now let me push. So this is my module. సో మీరు ఫస్ట్ ఈ మాడ్యూల్ని ఎలా యూస్ చేయాలో చూడండి, అండ్ దెన్ లెటర్ యూ క్రియేట్ యువర్ ఓన్ మాడ్యూల్. సో కంపెనీస్లో రిక్వైర్మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని కంపెనీస్ వచ్చేసి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనుకోండి, సో వాళ్ళు ఏం చెప్తారంటే, సో మనం ఎందుకు ఫ్రమ్ ద స్క్రాచ్ మాడ్యూల్స్ క్రియేట్ చేయాలి, ఆల్రెడీ ఓపెన్ సోర్స్లో ఉన్నాయి కదా, లెట్ us యూస్ దెమ్. అది వన్ ఆఫ్ ది అప్రోచ్. కొన్ని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ప్రాజెక్ట్స్ అయితే ఓపెన్ సోర్స్ పైన డిపెండ్ అవ్వవు కాబట్టి, సో వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ దెమ్. సో లెట్స్ క్రియేట్ అవర్ ఓన్ మాడ్యూల్స్. అలా సో మన రెండు బేస్ తెలుసుకోవాలి, అందుకనే నేను రెండో చెప్తున్నా ఇక్కడ. సో వి స్పెండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు డెవలప్ అవర్ ఓన్ మాడ్యూల్. ఇంకా ఇదే మెథడ్ అనమాట, ఏ మాడ్యూల్ మీరు డెవలప్ చేసినా కూడా. అండ్ దెన్ we will see how to use open source modules also. Okay, now let's take 5 minutes break. 8:31, 8:36 we will come back. Okay, so we are back. సో VPC అయితే కంప్లీట్ చేసాం యూజింగ్ అవర్ మాడ్యూల్. నెక్స్ట్ ఇంకేం చేయాలి, సో వెబ్ ఇన్స్టెన్సెస్ అన్నిటిని పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేయాలి. రిమైనింగ్ ఇన్స్టెన్సెస్ అన్నిటిని లైక్ కేటలాగ్, వీటిని ప్రైవేట్ సబ్నెట్స్లో క్రియేట్ చేయాలి. డేటాబేస్ సబ్నెట్స్లో MongoDB, Redis, MySQL, RabbitMQ క్రియేట్ చేయాలి. అండ్ సో ఇప్పటిదాకా మనం అలౌ ఆల్ సెక్యూరిటీ గ్రూప్ వాడాము అన్నిటికీ.
సో వీ షుడ్ నాట్ యూస్ దట్ ఎనీమోర్. సో ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్స్ ఏముండాలి, చాలా టైట్గా ఉండాలి. MongoDB కనెక్షన్స్ వెయిట్ నుంచి యాక్సెప్ట్ చేయాలి. సీ ద డయాగ్రామ్ అండ్ దెన్ టెల్ మీ. MongoDB అనేది కనెక్షన్స్ని ఎక్కడెక్కడి నుంచి యాక్సెప్ట్ చేయాలి. క్యాటలాగ్ అండ్ వాట్ ఎల్స్, క్యాటలాగ్ అండ్ యూజర్. సో మనం ఇప్పుడు MongoDBకి ఒక సెక్యూరిటీ గ్రూప్ స్పెషల్గా క్రియేట్ చేయాలి. అది ఎలా, లైక్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ నేమ్ ఆఫ్ roboshop/dev/MongoDB. సో దీంట్లో ఇంగ్రెస్ రూల్స్ యాక్సెప్ట్ కనెక్షన్స్ ఓన్లీ ఫ్రమ్ catalog and user. ఓకే, సో అలానే మిగతావన్నీ కూడా ప్రతి ఒక్కటి we should restrict completely. Redis యూజర్ నుంచి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. MySQL షిప్పింగ్ అండ్ జస్ట్ షిప్పింగ్ నుంచి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. రేటింగ్స్ we don't have. RabbitMQ ఓన్లీ పేమెంట్స్ నుంచి మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. అండ్ దెన్ క్యాటలాగ్, సో క్యాటలాగ్ కార్ట్ నుంచి అండ్ దెన్ మేబీ ఫ్రమ్ పేమెంట్స్. సో ఇలా మనం చూసి డిపెండెన్సీస్ మన సర్వీస్ ఫైల్లో ఉంది కదా డిపెండెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు సీ పేమెంట్, సో పేమెంట్ కార్ట్ని కాల్ చేస్తుంది, యూజర్ని కాల్ చేస్తుంది, RabbitMQని కాల్ చేస్తుంది. సో ఇప్పుడు కార్ట్ వచ్చేసి పేమెంట్ నుంచి కనెక్షన్స్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో అలా మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకే, సో కంప్లీట్లీ రెస్ట్రిక్ట్ చేయాలి. అండ్ దెన్ మనకు ఒక VPN కూడా ఉండాలి. సో ఇప్పుడు రోబోషాప్ ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్సెస్కి మనం డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేము కదా, పబ్లిక్ IP లేకపోతే. సో నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ క్రియేట్ ఏ VPN ఇన్ డిఫాల్ట్ VPC. పేరింగ్ ఉంది కదా, సో దెన్ వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ అనమాట. సో ఫస్ట్ మన ల్యాప్టాప్లో మీరు ఏం చేయాలి, కనెక్ట్ టు VPN in your laptop, then only you can access instance. Okay, so ఇలా మనం రెస్ట్రిక్ట్ చేస్తాం మొత్తం. థింక్ we can stop till here today. సో మీరు ఇదంతా ప్రాక్టీస్ చేయండి, రేపు ఇక మిగతా కంటిన్యూ చేద్దాం. సో ఎనీ క్వశ్చన్స్? పృథ్వీ జామెట్రీ రెడ్డి. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. యా హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు కన్సోల్లోనే మీరు ఒక సీక్వెన్స్ అదే సీక్వెన్స్గా క్రియేట్ చేశారు కదండి, VPC, ఇంటర్నెట్ గేట్వే, నెక్స్ట్ సబ్నెట్, రౌట్ టేబుల్, నాట్ గేట్వేని. అదే సేమ్ టెర్రఫామ్ కోడ్లో రాసినప్పుడు కూడా అలాగే రాశారు. అంటే టెర్రఫామ్ కోడ్లో అలా రాసినప్పుడు మనం అలాగే సీక్వెన్స్గా రాయాలా, లేదంటే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదా? మీ ఇష్టం, ఎట్లయినా రాసుకోవచ్చు. ఫస్ట్ VPC చేసుకొని దాని తర్వాత రౌట్ టేబుల్ రాసుకొని దాని తర్వాత అలాగా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. అలాగనే చేయొచ్చు. ఓకే ఓకే. అంటే కన్సోల్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సీక్వెల్ అనేది ఫాలో అవ్వాల్సిందే కదా. ఇప్పుడు సబ్నెట్ అనేది VPC లేకుండా మీరు క్రియేట్ చేయగలరా? చేయలేము. బట్ ఇక్కడ ఏంటంటే టెర్రఫామ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది కానీ ఫస్ట్ లైన్లో పెట్టినా నో ప్రాబ్లం. ఇక్కడ ఏం చేస్తుంది అది, ఇక్కడ డిపెండెన్సీ ఉంది కదా, దెన్ వాట్ టెర్రఫామ్ విల్ అండర్స్టాండ్. సో ఇట్ విల్ గో టు ఫస్ట్ AWS VPC and then it will create. Okay. ఓకే ఓకే, థ్యాంక్ యూ. Yeah. Suresh Kumar. సురేష్ కుమార్. జస్ట్ ఇప్పుడు వచ్చింది. శివ గారు, మీరు ఇది నాట్ గేట్వే రాసేటప్పుడు నాట్ గేట్వే డిపెండ్స్ ఆన్ IGW అని చెప్పి మెన్షన్ చేశారు కదండి. అంటే దాని మీనింగ్ ఏమిటండి? అంటే అది క్రియేట్ చేసిన తర్వాత ఇది క్రియేట్ చేయనా, లేకపోతే దాని మీనింగ్ ఏందండి? అంతే కదా, ఇంటర్నెట్ గేట్వే లేకుండా నాట్ గేట్వే వర్క్ అవ్వదు, ఎందుకంటే పబ్లిక్ సబ్నెట్ లో పెడుతున్నాం కదా. ఓకే ఓకే. బట్ మనం ఆల్రెడీ ఇంటర్నెట్ గేట్వే అనేది కూడా మెన్షన్ చేసి ఉన్నాం కదండి రిసోర్స్. సో అది క్రియేట్ అయిపోతుంది కదండి. మనం పర్టికులర్ గా డిపెండ్స్ ఆన్ అని చెప్పి. ఒకవేళ మీరు ఇంటర్నెట్ గేట్వే అనేది ఇది ఇక్కడ కాకుండా ఇంకెక్కడో రాశారనుకోండి నాట్ గేట్వే తర్వాత, ఓకే ఓకే. అప్పుడు ఏమవుతుంది,
సో టెరాఫామ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీరు డిపెండ్స్ ఆన్ రాయకపోతే ఓకే. ఓకే. టెరాఫామ్ నాట్ గేట్వే క్రియేట్ చేసేస్తుంది వితౌట్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే. కానీ మీరు ఫస్ట్‌లో చెప్పినప్పుడు టెర్రాఫార్మ్ గురించి చెప్పినప్పుడు ఆటోమేటిక్ డిపెండెన్సీ రెజల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు EC2కి క్రియేట్ అదే అయితే అదే చెప్పాను. ఓకే. సో టెరాఫామ్ అనేది ఆటోమేటిక్ డిపెండెన్సీ అనేది ఎలా అవుతుంది ఇక్కడ చూడండి. నేను VPC ఐడి అనేది ఇస్తున్నా కదా. ఓకే. ఓకే. సో ఇక్కడ నుంచి ఆటోమేటిక్ డిపెండెన్సీ అనేది రిజాల్వ్ అయిపోతుంది. అవునవును. ఆ! సో కొన్ని కేసెస్లో అది టెరాఫామ్ తెలియదు. ఓకే. ఓకే. సో ఓకే. టెరాఫామ్కి ఎలా తెలుస్తుంది ఇంటర్నెట్ గేట్వే నాట్ గేట్వే క్రియేట్ చేయాలి అంటే ఇంటర్నెట్ గేట్వే ఉండాలని ఇక్కడ ఎక్కడ ఇన్పుట్లో లేదు కదా అది. అదేలెండి. అంటే ఆ కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ డిపెండ్ అయిందని మనం చెప్తున్నాం టెర్రాఫార్మ్‌కి. ఎక్స్ప్లిసిట్గా చెప్తున్నాం. ఆ! ఓకే. ఓకే. ఆ! ఓకే సార్ అది. ఇంకోటొచ్చేసేసి మనకి ఇప్పుడు మీరు ఇందాక క్రియేట్ చేసినటువంటి పబ్లిక్ రౌట్ టేబుల్ ఐజీడబ్ల్యూ. ఆ పబ్లిక్ రౌట్ టేబుల్‌లో మీరు ఐజీడబ్ల్యూ రౌట్ ఇచ్చారండి. బట్ లోకల్ రౌట్ ఇవ్వలేదండి యాక్చువల్‌గా. లోకల్ రౌట్ ఆటోమేటిక్గా వస్తుంది కదా. వచ్చినట్టు లేదనుకుంటా. ఏ రాలేదండి. ఏ దాంట్లో పబ్లిక్ రౌట్ టేబుల్ పబ్లిక్ రౌట్ టేబుల్ ఆఫ్ రోబోషాప్ ఆటోమేటిక్గా వస్తుంది లోకల్ రౌట్. అంటే టెర్రాఫార్మ్‌లో రాదనుకుంటాండి. అంటే మనం కన్సోల్‌లో చేసినప్పుడు వస్తుంది. ఇందులో రాదేమో అని డౌట్. ఆ రౌట్ టేబుల్‌లో పబ్లిక్ రౌట్ టేబుల్‌కెళ్ళి ఇదే కదా లోకల్. ఓకే. ఆహా! ఇక్కడొచ్చిందా? ఆ! ఓకే. అంటే అదే మనం టెర్రాఫార్మ్ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఓన్లీ ఆహ్, ఆ రౌట్ టేబుల్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఐజీడబ్ల్యూ ఒకటి మెన్షన్ చేస్తే సరిపోతుంది. లోకల్ అనేది డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది. ఎస్. హుహు. ఓకే. ఆ! ఇంకోటొచ్చేసి ఇది కొంచెం ఓకే. కోడ్ అది కొంచెం వెంటనే అప్‌లోడ్ చేస్తారండి గిట్‌హబ్‌లోకి క్లాస్ అయిపోయిన తర్వాత. చేసేసాను కదా ఇప్పుడే. ఆ! ఓకే. అంటే నిన్న అవ్వలేదన్నమాట. నేను మీరు చెప్పాక చేశాను బ్రో. ఆ! అదే. ఈ చేసేటప్పుడు డౌట్‌లొస్తున్నాయి సార్ కొద్దిగా ఈరోజు మీటింగ్ కనెక్ట్ అయ్యి కొంచెం రిజాల్వ్ చేసుకుంటామండి ఈవినింగ్. నిన్న కూడా క్లౌడ్ సెషన్ కండక్ట్ చేశాను. మీరు లేరు అక్కడ. అదే దాంట్లో కొద్దిగా ఎమర్జెన్సీ వచ్చేసి బయటకి రావాల్సొచ్చిందండి. ఓకే, నో ప్రాబ్లం. యూ కెన్ జస్ట్ యూస్ Slack for your sessions. Okay. Yeah. So I think that's all. Suresh Kumar. ఓకే. అంతేనండి. థాంక్స్ అండి. Narasimha Rao. హలో శివ. Yeah. నాకు చిన్న డౌట్ ఉంది. అది ఏంటంటే నేను VS కోడ్‌లో VPC టెస్ట్‌లో అవుట్‌పుట్ TF ఉంది కదా. సో దీనిలో ఈ లైన్ యాక్చువల్లీ నాకు అర్థం కాలేదు. సెకండ్ లైన్ వాల్యూ ఈక్వల్ టు ఈ రోబోషాప్ అనేది ఎక్కడుంది? ఎక్కడి నుంచి రిఫర్ చేస్తున్నాం మనం అది? సో నిన్న చెప్పాను కదా, మాడ్యూల్ డాట్ రోబోషాప్ ఓకే. డాట్ ఏజెట్స్ అంటే ఈ రోబోషాప్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో ఉండే అవుట్పుట్స్లో ఏజెట్స్ అనమాట. నేను జస్ట్ మీకు చిన్న చూపించడానికి ప్రింట్ చేసేలా. ఓకే. ఓకే. గాట్ ఇట్. చిన్న లాజిక్ మిస్ అయ్యా. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. సౌమిత్. హలో. యా, హాయ్. హాయ్. సో ఇది మనం VPC చేసాం కదా. సో ఇప్పుడు VPC కాంటెక్స్‌లో కాకుండా జనరల్‌గా ఇది వేరియబుల్స్ మ్యాండేటరీ, ఆప్షనల్ అని అది ఎట్లా డిసైడ్ చేస్తామండి? యూజర్స్ ప్రకారం. యూజర్స్‌కి ఎట్లా డిసైడ్ చేస్తాం అది? ఇక్కడ మీరు ఇదే కదా చెప్పాను నేను. ఇక్కడ నేనేమి ఇవ్వలేదు. ఆ! అది ఫైన్. అంటే ఏ వేరియబుల్స్ డిసైడ్ చేస్తాం? ఇది మ్యాండేటరీ పెట్టాలి. ఇది అది మీ ఇష్టం. ఆప్షనల్ పెట్టాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ నేమ్ అనేది మీరు డిసైడ్ చేయలేరు కదా. యూజర్ ఏ ప్రాజెక్ట్‌కి యూజ్ చేస్తారు మీ అవును. మాడ్యూల్. సో అందుకని మనం అడుగుతున్నాం యూజర్స్‌ని ప్రాజెక్ట్ నేమ్ ఓకే. ఏంటి అని. అంటే జనరల్‌గా ఉన్నవి ఆహ్, అట్లా పెట్టాలి. ఆప్షనల్ అది మ్యాండేటరీ పెట్టాలి. మీ అంతేనా? కంట్రోల్‌లో లేనివి మ్యాండేటరీ పెట్టండి. మీ కంట్రోల్‌లో ఉన్నవి డిఫాల్ట్ పెట్టండి. ఓకే. 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 గాట్ ఇట్. ఇంకోటొచ్చేసి ఇది మనము ప్రైవేట్, పబ్లిక్ డేటాబేస్ రాసుకున్నాం కదా! సబ్‌నెట్స్. హ్మ్. ఆహ్, ఆహ్, ఇప్పుడు అట్లా 3 బ్లాక్స్ రాసేయకుండా ఒక బ్లాక్‌లో మనం చేయొచ్చు కదా అది? ఆహ్, లైక్ రిపీట్ చేయకుండా? నో, అది పబ్లిక్, ప్రైవేట్ డేటాబేస్ సెపరేట్ కదా. మీరు కావాలంటే చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్.
బట్ దానికి మీరు అంటే ఇవన్నీ కంట్రోల్ చేయాలి, ఈ ప్రైవేట్ ఇదంతా. ఓకే. అంటే ఒక వేరియబుల్ తీసుకొని అక్కడ పెట్టుకోవచ్చు కదా! దాని మధ్యలో. నువ్వు ఇక్కడ కౌంట్ 3 అని పెట్టుకొని 3 టైమ్స్ లూప్ చేసి అంటే కౌంటే వాడాలా? ఇంకేదన్నా లూప్ పెట్టొచ్చా మనము? మీ ఇష్టం, కౌంట్ అయినా ఫర్ ఈచ్ అయినా. ఫర్ ఈచ్ ఓకే. సో ఏదైనా యూస్ చేసుకొని మీరు 3 టైమ్స్ లూప్ చేసి, సో ఇక్కడ చూడండి ఈ పబ్లిక్ రౌట్ టేబుల్ ట్యాగ్స్ ప్రాపర్గా వచ్చేలాగా చూసుకోవాలి మీరు. ఆహా! ఓకే. 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 ఇగో ఇంకోటేంటంటే, ఇప్పుడు మనము ఈ వీపీసీ అనేది ఒక మెయిన్ ఫైల్‌లో చేసుకున్నాము. ఇ ఇంకా ఫర్దర్‌గా మామూలుగా ఇట్లా మాడ్యులరైజ్ చేస్తారా? లేకపోతే ఇలానే చేయాలా? ఒకటే ఏంటది? ఫైల్‌లోని ఇంకా ఫర్దర్‌గా మాడ్యులరైజ్ చేయాలా ఈ ఫైల్‌కి? లేకపోతే ఇలానే ఈ వీపీసీ అంతా ఒక సెటప్ కాబట్టి నేను ఒకే ఫైల్లో చేస్తాను. మీరు ఇవన్నీ ఒకే ఫైల్లో పెట్టుకోవచ్చు. ఇన్ని ఫైల్స్ కూడా అవసరం లేదు. data.tf లో ఇవన్నీ ఒకే ఫైల్లో పెట్టుకోవచ్చు. బట్ అది మీ ఇష్టం, మీరు ఎలా సెగ్రిగేట్ చేసుకుంటారు అనేది. ఓకే, మీ రీడబిలిటీ, రీడబిలిటీ. మీ ప్రిఫరెన్స్ ఆఫ్ రీడబిలిటీ. ఓకే. ఓకే. సూపర్. ఓకే. లాస్ట్ క్వెషన్ వచ్చేసి మీరు ఏదో షార్ట్‌కట్ వాడుతున్నారా ప్రివ్యూకి? అది మన రీడ్‌మీ ఫైల్‌లో అంటే అది ఇప్పుడు Ctrl+Shift+V. షిఫ్ట్ వియా. ఓకే. కంట్రోల్ షిఫ్ట్. ఓకే. ఓకే. Okay. షూర్. So any other questions from anyone? Okay, so ఇది ప్రాక్టీస్ చేయండి మాడ్యూల్ డెవలప్మెంట్ అనేది. నౌ విల్ క్రియేట్ RoboShop ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ AWS. ప్యారల్గా AWS కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటూ మాన్యువల్గా చేస్తూ సేమ్ టైం టెర్రాఫామ్తో చేస్తూ వెళ్తాం. ఓకే, యా, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. ఓకే. శివ్ గారు నెక్స్ట్ 2 సెషన్స్ టాపిక్స్ ఏముంటాయండి? చెప్పాను కదా, సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయాలి అండ్ దెన్ అగైన్ సేమ్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి we will use Terraform and Ansible together. ఓకే. 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 Okay, Mamata. హాయ్ శివ. Hi. ఈ సిఐడిఆర్ క్రియేట్ చేసేటప్పుడు అది ఓన్లీ 172 అండ్ 192 వీటితోనే స్టార్ట్ అవుతుందా? లేకపోతే ఇంకా వీటితోనైనా స్టార్ట్ అవుతుందా? మనం CIDR కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు ప్రైవేట్ IP రేంజ్ అనేది ఉంది కదా, ఆ! ప్రైవేట్ IP అడ్రస్ వీటితో స్టార్ట్ అవుతాయి. ఓకే. వీటితో స్టార్ట్ అవుతాయి. కానీ పబ్లిక్ ఐపీస్‌కి మాత్రం అదే పబ్లిక్ సబ్‌నెట్స్‌కి మాత్రం పబ్లిక్ ఐపీ వస్తుందా? పబ్లిక్ సబ్నెట్లో మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్ IP అడ్రస్ అనేది వస్తుంది. ప్రైవేట్ సబ్నెట్లో ఓహ్! చేస్తే పబ్లిక్ IP రాదు. ఓకే. ఓకే. Okay, వాటితోనే స్టార్ట్ అవుతుంది అంతే. మనం అక్కడ ఇక్కడ ఇది లేదా పబ్లిక్ సబ్నెట్లో నేను ఒక చిన్న ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. సో ఏంటంటే ఆటో అసైన్ పబ్లిక్ IP ట్రూ. ఆటో అసైన్ పబ్లిక్ IP ఇక్కడ ఇది మ్యాప్ పబ్లిక్ IP ఆన్ లాంచ్. సో బై డిఫాల్ట్ ఫాల్స్ ఉంటుంది, బట్ మనం పబ్లిక్ సబ్నెట్కి ఏం చేయాలి, దీన్ని ఆటోమేటిక్గా ట్రూ పెట్టాలి కదా. మ్యాప్ పబ్లిక్ IP ఆన్ లాంచ్ ఈజ్ ట్రూ. ఓకే, రిమైనింగ్ వాటికి ఆటోమేటిక్గా ఫాల్స్. దట్స్ ఇట్. We can destroy this. Okay, yeah, that's all for today's session. Thank you so much. See you today evening. Bye bye.